11వ రోజున బారసాల చేసి అన్నపూర్ణ అని పిల్లకు పేరు పెట్టారు. మొదట్లో అర్భకంగా ఉన్న 3వ నెల వచ్చేసరికి బొద్దుగా ముద్దుగా తయారైంది అన్నపూర్ణ. శివయ్య, మీనాక్షి కూతుర్ని పూర్ణ అని పిలుచుకునేవారు. పూర్ణ అంటే వరదరాజుకి వల్లమాలిన అభిమానం. ఇంట్లో ఉన్నంతసేపు పూర్ణని క్షణకాలం వదిలి ఉండేవాడు కాదు. కారుల్ని, బస్సుల్ని తప్పుకుంటూ గంటలు మువ్వలు సవ్వడి చేసుకుంటూ వివేకానంద హాస్టల్ ఆవరణలో ప్రవేశించింది ఎడ్లబండి. బండిలోని సరుకును, మొదట్లో కూర్చున్న అబ్బాయిని వింతగా చూశారు అటు ఇటు తిరుగుతున్న విద్యార్థులు. వరదరాజుకు తను పోవలసిన స్థలాన్ని గురించి కానీ, కలుసుకోవలసిన వ్యక్తులను గురించి కానీ సరిగా తెలియదు. కాలేజీకి, హాస్టల్కి సొమ్ము కట్టినాడు అన్నతో రావడమైతే వచ్చాడు కానీ, ఈరోజు హాస్టల్ చూస్తుంటే ఎటు పోవాలో ఎవరిని అడగాలో అర్థం కాలేదు. బయలుదేరే ముందు అన్న చెప్పిన మాట మాత్రం గుర్తుంది. గేటులోంచి తిన్నగా పోయి కుడి చేతి వైపు తిరిగితే ఎర్రటి ఇటుక రంగులో ఉన్న పెద్ద హాల్ కనిపిస్తుంది. సత్తిబాబు వచ్చే వరకు అక్కడే పెట్టుకొని కూర్చో. అతడు వచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఎవరైనా అడిగితే హాస్టల్లో చేరేందుకు వచ్చానని, పెద్దవాళ్ళు వెనక నుంచి వస్తున్నారని మాత్రం చెప్పు. బండి గేటు దాటి కంకర్ రోడ్డు మీద పర్లాంగు దూరం నడిచేసరికి బాట రెండుగా చీలిపోయింది. ఎడమవైపు కొంచెం దూరంలో ఎత్తైన 2 అంతస్తుల మేడ, తిన్నని వరండాలతో చిన్న చిన్న గదులతో తెల్లగా పాలరాతి సౌధంలో కనిపిస్తున్నది. అదే పిల్లలుండే హాస్టలే ఉంటుందని అనుకున్నాడు వరదరాజు. కుడి చేతి వైపు పోనీ రాములు, ధైర్యంగా అక్కడ అంతా తనకు తెలుసునన్నట్లు అన్నాడు వరదరాజు. చూసినావా రాజుబాబు, పట్నంలో కాలు పెట్టేసరికి ఎంతో పెద్దోళ్ళ ఎలా మాట్లాడుతున్నావో. అసలు పట్నం గాలి, నీరులోనే ఆ శక్తి ఉందంటాడు మా అయ్య. పల్లె దాటే వరకు కళ్ళు నులుముకుంటూ ఏడుస్తున్న కుర్రాడు ఆ పాటి సర్దుకున్నందుకు రాములు సంతోషించాడు. ఎర్ర ఇటుక రంగు హాలు ముందు బండి ఆగింది. వరదరాజు కిందికి దిగి బెదురుగా అటు ఇటు చూశాడు. రాములు, రాజు పెట్టే పక్క చుట్ట కిందికి దింపి మినప సున్నుండల డబ్బా వరదరాజు చేతికి అందించాడు. ఎవరు కావాలి? పక్కన ఉన్న చౌకీదారు ముందుకు వచ్చి బండివాణ్ణి అడిగాడు. ఈ అబ్బాయి గారు చదువుకోవటానికి వచ్చారు. మాటలకి పెద్దోరు వస్తున్నారు. అంతదాకా ఆ పక్క అరుగు మీద సామాన్లు పెట్టుకొని ఈ బల్ల మీద కూర్చో. వరదరాజు వేషం చూసి వరండా వైపు చూపిస్తూ అధికారయుతంగా అన్నాడు చౌకీదారు. రాములు, రాజు సామాన్లు అరుగు మీద పెట్టి, ఇంక నాను పోతాను రాజుబాబు, మళ్ళా ఊరిపోయేసరికి ఎండెక్కిపోతాది అన్నాడు. ఒక్క నిమిషం ఉండు రాములు అంటూ వరదరాజు లాల్చీ జేబులోంచి తాళం చెవి తీసి పెట్టి తెరిచాడు. పైనున్న బట్టల్ని అటు ఇటు తిరగవేసి ఒక చిన్న కాగితం, పెన్సిలు అందుకున్నాడు. ఆ కాగితం మీద ఒకే ఒక్క వాక్యం రాసి రాములు చేతికి అందించాడు. మా అన్నయ్యకి ఇది ఇవ్వు అన్నాడు. రాములు కాగితాన్ని చిన్నగా మడిచి తలపాగలో పెట్టుకొని వెనుతిరుగుతుంటే వరదరాజులు రాములు అంటూ పిలిచాడు. ఏటి రాజుబాబు, ఏటి భయంలేదు. సత్యబాబు వస్తే సిటికిలో అన్ని ఏర్పాట్లు అయిపోతాయి అన్నాడు. ఇందా ఇవి తీసుకో. డబ్బాకి కట్టిన గుడ్డమూడి విప్పి తాళం చెవితో మూత పెళ్లగించి 3 మినప సున్నుండలు తీసి రాములు చేతిలో పెట్టాడు వరదరాజు. మా బాబు సల్లగా చదువుకొని పెద్దోరు కావాలి అంటూ ఉండలు అందుకున్నాడు రాములు. గంటల శబ్దం దూరమవుతుంటే వరదరాజు గుండె రెపరెపలాడింది. 4 పక్కల నుంచి వరద ముంచుకు వస్తుంటే ఒంటరిగా కట్టుకొయ్యకి తగిలి ఉండిపోయిన లేగ ఆవుదూడ భయంతో అంబా అంబా అని అరిచినట్లు రాజు మనసు అన్నయ్య, వదిన అంటూ ఆక్రోశించింది. ఆ రోజు మంగళవారం. ఉదయం 11 గంటల సమయం. హాస్టల్ అంతా రమారమి ఖాళీగా ఉంది. సరిగా కాలేజీకి పోనివాళ్ళు, క్లాసు లేక కొంచెం ఆగి వెళ్ళవచ్చునని ఆలస్యంగా లేచిన వాళ్ళు, ఏ కొద్దిమంది విద్యార్థులు అటు ఇటు తిరుగుతున్నారు. తోటమాలి చెట్ల కింద రాలిన ఆకులను చీపురుతో కుప్పగా పేరుస్తున్నాడు. ఒక వంక ముడివిడి కింద పడిన ముళ్ళతీగను ధైర్యంగా దాటి వచ్చిన 1-2 మేకపిల్లలు ముద్దు ముద్దుగా దారి పక్కన ఉన్న గడ్డి తింటున్నాయి. వాటిని చూసేసరికి వరదరాజుకి ఎవరో ఆత్మీయులు కనిపించినట్లయింది. వరండా దిగి 4 అడుగులు ముందుకు వేసి వాటి వంక ఆప్యాయంగా చూశాడు. వరదరాజు రాకతో కాస్త చెదిరిన మేకపిల్లలు అతడు తమని అదిలించకపోవడంతో చూసి మెల్లిమెల్లిగా పూల మొక్కల వైపు చూపు తిప్పాయి. అవి అతి ఆప్యాయంగా
చిగురుటాకుల్ని తింటూ బెదురుగా అటు ఇటు చూస్తుంటే వరదరాజు వాటి వంక చూస్తూ తన్ను తానే మరిచిపోయాడు. అల్లంత దూరంలో పనిచేస్తున్న తోటమాలి పూల మొక్కల్ని తినేస్తున్న మేకపిల్లల్ని చూసి వేపమండ పట్టుకొని హెయ్ హెయ్ అంటూ అరుస్తూ వచ్చాడు. మాలివాడి అరుపులతో మేకపిల్లలు హడలిపోయి కంచె మీదుగా ఓ గెంతు గెంతాయి. ఒకదాని కాలికి తీగముడి తగులుకుంది. బాధగా మే మే అంటూ అరుస్తూ కుంటసాగింది ఆ మేకపిల్ల. వరదరాజు మనసుకి ఎంతో కష్టమనిపించింది. పాపం బాగా తగిలిందేమో అంతలా అరుస్తున్నది అనుకున్నాడు. ఎవరు నువ్వు పిల్లోడా, మేకలు చిగుర్లు కొరికేస్తుంటే ఆటిని తోలక మిడిగుడ్లేసుకొని తమాషా చూస్తున్నావా అంటూ గద్దించాడు తోటమాలి. భయంతో వరదరాజు గొంతుక వణకసాగింది. నేను నేను అంటూ ఏదో చెప్పబోతే మాట పెగల్లేదు. అదే నువ్వెవరనే అడుగుతున్నాను. లోపలికెందుకు వచ్చేవు? ఇంతకాలానికి తాను కోపగించుకోగల అవకాశంతో పాటు దానికి తగిన వ్యక్తి దొరికాడని మురిసిపోయాడు తోటమాలి. రాజు, నువ్వు వచ్చి ఎంతసేపయింది? దగ్గరకు వస్తున్న సత్యబాబు రాజును చూసి పలకరించాడు. బ్రతికించేవు దేవుడా అనుకున్నాడు వరదరాజు, మాలివాడి చేత చివాట్లు తప్పినందుకు సంతోషిస్తూ. ఖద్దరు పంచా, కాంగ్రెస్ టోపీతో చిన్న తరహా నాయకుళ్లా ఉన్న సత్యబాబును చూసి తోటమాలి తప్పుకొన్నాడు. మీ కుర్రాడేంటి అంటూ ప్రశ్నించాడు. మా తాలూకే, హాస్టల్లో చేర్చాలని తీసుకొచ్చాం. అదా, ఆ సంగతి అడుగుతున్నాను. కొత్త ముఖంలా ఉంటే ఏ ఊరు ఏమిటి సంగతని ప్లేట్ విరాయించాడు తోటమాలి. రాజు, త్వరగా రా, నీ పని పూర్తి చేసుకొని నేను త్వరగా వెళ్ళాలి. మీ అన్నయ్య ఇదంతా నా మీద రుద్దాడు. నాకు చచ్చేందుకైనా తీరుబడలేదు. వెనక వరదరాజు వస్తున్నాడో లేదో కూడా చూడకుండానే పెద్ద పెద్ద అంగలు వేస్తూ నడక సాగించాడు సత్యబాబు. ఆవు వెనక పరుగు తీసే దూడలా సత్యబాబును అనుసరించాడు వరదరాజు. సత్యబాబు వెళ్ళగానే ఎవరో తన్ను తరుముకు వస్తున్నట్లు గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకున్నాడు వరదరాజు. ఇంక ఈ పట్టణంలో తాను ఒక్కడే ఉండాలన్న ఆలోచనతో అతనికి చెప్పలేనంత భయం కలిగింది. గట్టిగా కళ్ళు మూసుకొని భయాన్ని తగ్గించుకోవాలనుకున్నాడు. తను హాస్టల్ గదిలో ఒంటరిగా ఉన్న సంగతి మర్చిపోవాలనుకున్నాడు. మనసు నిండా తమ ఇంటిని, అన్నా వదినల్ని, చిన్నారి పూర్ణ ముద్దు మాటల్ని నింపుకున్నాడు. అలా వాటిని తలుచుకుంటూనే నిద్రలోకి జారిపోయాడు. రాజుకి తిరిగి తెలివి వచ్చేసరికి ఎండ బాగా తగ్గిపోయింది. ఉదయం ప్రయాణానికి తిన్న అన్నం కడుపులో ఆకలి కెలికింది. సత్యబాబు వెళ్ళిపోయే ముందు వరదరాజుకి అన్నీ చూపించాడు. ఇది నీ గది. ప్రస్తుతం ఈ గదిలో నువ్వు ఒక్కడవే ఉంటావు. ఇంకా హెచ్చుమంది పిల్లలు హాస్టల్లో ఉండేందుకు వస్తే ఇంకొకరితో కలిసి ఉండవలసి వస్తుంది. ఆ పక్కనున్న గది స్నానాల గది. దాని వెనకగా పాయిఖానా. ఇది భోజనాల గది. ఉదయం సాయంకాలం కాఫీ, టిఫిన్లు, మధ్యాహ్నం రాత్రి భోజనాలు ఇక్కడ పెడతారు. నీకు కావాల్సింది అడిగి వేయించుకోవచ్చు. అక్కర్లేనిది వదిలిపెట్టవచ్చు. ఆ ఖాళీ స్థలంలో సాయంకాలం ఆటలాడుకుంటారు. మనం మొదట చూసిన హాలు ఆఫీసు. ఆ పక్కనే మీ హాస్టల్ వార్డెన్ గారి ఇల్లు ఉంది. నీకేదైనా కష్టంగా ఉంటే ఆయనతో చెప్పవచ్చు. ఆ కనిపిస్తున్న ఆవరణలోనే మీ కాలేజీ ఉంది. నిండా పావుగంట నడక కూడా ఉండదు. హాస్టల్కి చాకలివాడు వస్తాడు. ఉతికేందుకు నీ బట్టలు వాడికి వేసుకోవచ్చు. గది తుడిచేందుకు జమాదారు వస్తాడు. వీరందరూ గదిలో ఉన్న సమయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. నీ వస్తువులు, పుస్తకాలు సరిగా ఉంచుకొని గది నీట్గా ఉండేలా చూసుకోవాలి. బయటికి పోయే సమయంలో విధిగా తలుపుకి తాళం వేయాలి. 10-15 రోజుల నాటికి ఇవన్నీ నీకు అలవాటైపోతాయి. మొదట్లో ఏమైనా తెలియకపోతే పిల్లల్ని అడిగి తెలుసుకోవచ్చు. దేనికి కంగారు పడకు. ఎవరితోనూ దెబ్బలాట పెట్టుకోకు. చిన్న తరహా లెక్చర్ లాంటిది ఇచ్చి వెళ్ళాడు సత్యబాబు. అతడు తన చిన్నతనంలో 1 సంవత్సరం హాస్టల్లో ఉండి కాలేజీ చదువు వెలిగించాడు. ఆ అనుభవం వల్ల హాస్టల్ వ్యవహారం అంతా తనకు కొట్టిన పిండి అన్నట్లు మాట్లాడతాడు. అందువలనే వరదరాజుని హాస్టల్లో ప్రవేశపెట్టేందుకు సత్యబాబు సహాయాన్ని అర్థించాడు శివయ్య. చల్లని నీళ్లతో ముఖం కడుక్కొని పెట్టెలోని పన్ని తీసి తల దువ్వుకొని గదికి తాళం వేసి భోజనాల గదివైపు నడక సాగించాడు వరదరాజు. ఉదయం ఖాళీగా ఉన్న పెద్ద గది చిన్న పెద్ద పిల్లలతో కిటకిటలాడుతున్నది. అక్కడ లేచిన మాటల సందడి ఆవరణ అంచుల వరకు వినిపించేలా ఉంది. కొందరు పాటలు పాడుతున్నారు. మరికొందరు గ్లాసులపై చెంచాలతో గణగణ వాయిస్తున్నారు. నోటిలో పెట్టుకున్న పదార్థం నమిలి మింగక పూర్వమే మాట్లాడుతూ పక్కవారి మీద ఎంగిలి ఉమ్ముతున్నారు మరికొందరు పిల్లలు.
వరదరాజు గుమ్మంలో నిలబడి అటూ ఇటూ చూశాడు. ఎక్కడా ఖాళీ కుర్చీ కనిపించలేదు. వరండాలో ఉన్న చిన్న బెంచీ మీద కూర్చున్నాడు. వెళుతున్నవారు వెళుతూనే ఉన్నారు. వస్తున్నవారు వస్తూనే ఉన్నారు. పక్క బెంచీ మీద కూర్చున్న వరదరాజు వంక ఎవరు చూడలేదు. చూసిన వారైనా చూడనట్లే తమ మాటల్లో ములిగి నడిచిపోతున్నారు. నిద్ర, బద్ధకం ఇంకా పూర్తిగా తీరని వరదరాజు కూర్చునే అలా మరో కునుకు తీశాడు. అతడికి తిరిగి తెలివి వచ్చి చూసేసరికి హాలంతా నిశ్శబ్దంగా ఉంది. ఒకరిద్దరు బేరర్లు మాత్రం అటు ఇటు తిరుగుతున్నారు. మెల్లిగా అడుగులు వేస్తూ హాల్లోకి నడిచాడు రాజు. ఒక కుర్చీలో నెమ్మదిగా కూర్చున్నాడు. విద్యార్థులు తాగిన కాఫీ కప్పులు, గ్లాసులు తీసుకుపోయేందుకు పనివాడు, ఎవరు నువ్వు అన్నాడు వరదరాజును చూసి. నా పేరు వరదరాజు అన్నాడు రాజు. పేరు కాదు అడుగుతా, ఎందుకు వచ్చేవని. ఎవర్రా జోగన్నా? హాలుకి ఆ చివరి నుంచి ఒక బేరరు కేక వేశాడు. ఎవరో కుర్రాడు, జోగన్న జవాబు చెప్పాడు. ఇప్పుడు దేనికి? ఇంకా భోజనానికి టైం కాలేదు. చేతిలోని గుడ్డ భుజంపై వేసుకుంటూ ముందుకు వచ్చాడు ఆ బేరర్. భోజనం కోసం కాదు, నేనింకా పలహారం చేయలేదు. కడుపులో ఆకలి ధైర్యాన్ని పురికొలిపి వరదరాజు నోట మాట పలికించింది. ఎవరు నువ్వు? ఇప్పుడు టిఫిన్ ఏమిటి? టైం ఎంతైందో తెలుసా? నేను చాలాసేపై వచ్చాను. ఇక్కడ చోటు లేకపోతే బయట కూర్చున్నాను. అడగంది అమ్మైనా పెట్టదంటారు. అటువంటిది హాస్టల్లో నువ్వు తిన్నది మానింది ఎవరికి కావాలి? ఒకటి రెండు సార్లు అడిగి మరీ పెట్టించుకొని మరీ తినాలి. వదిన చేసిన హెచ్చరిక జ్ఞాపకం వచ్చింది వరదరాజుకి. బయట కూర్చున్నావా? నిద్రవుతున్నావా? నౌకర్లు కూడా తినిపోయాక ఇప్పుడు టిఫిన్ అంటూ వస్తే చేదరింపుగా అన్నాడు ఆ బేరర్. అంతలో ముసలి బేరర్ ఆ వైపు వచ్చాడు. ఏంటిరా గురునాథం అని ప్రశ్నించాడు. ఈ పిల్లాడికి ఇప్పుడు టిఫిన్ కావాలిట. వరదరాజుని వేలుతో చూపిస్తూ అన్నాడు గురునాథం. వరదరాజుకి అప్పటికే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆకలి అని అడగకుండానే అన్నీ అమర్చిపెట్టి, మరికొంచెం తిను, ఇవి కొంచెం రుచి చూడు అనే వదిన జ్ఞాపకం వచ్చింది. ఛీ, ఎందుకు వచ్చాను? ఒక్క పూట ఆకలిగా ఉండిపోతే ఏం నష్టం అనుకున్నాడు. ఆ ముసలి బేరర్ వరదరాజు పరిస్థితి గ్రహించాడు. అతడు తన సర్వీసు కాలంలో ఇటువంటి పిల్లల్ని చాలామందిని చూశాడు. ఇటువంటి వారి పట్ల అతనికి జాలి, సానుభూతి కలుగుతుంది. ఎవరు బాబు నువ్వు? కొత్తగా హాస్టల్లో చేరావా? అన్నాడు అభిమానంగా. అతడి మాటతో అంతవరకు కళ్ళల్లో నిలిచిన నీళ్లు బొటబొట చెంప మీదుగా కారాయి వరదరాజుకి. తత్తరపాటుతో కన్నీళ్లను లాల్చి కొసతో తుడుచుకొని మామూలుగా ఉండేందుకు ప్రయత్నించాడు రాజు. బేరర్ అడిగిన ప్రశ్నకి అవును అన్నట్లు తల ఊపి 15వ నెంబర్ గది నాది అన్నాడు. చూడు బాబు, కాఫీ టిఫిన్లు అరగంట లోపునే పూర్తవుతాయి. ఇప్పుడు రమారమి 7 గంటలు కావస్తున్నది. రేపటి నుండి కాస్త ముందుగా వస్తూండు. ఆ మాట అంటూనే లోపలికెళ్ళి కాల్చిన 2 రొట్టె ముక్కలు, వెన్న, జామ్ తెచ్చి రాజు ముందు పెట్టాడు. అతడి వెనకనే గురునాథం ఒక కప్పుతో కాఫీ తెచ్చాడు. రొట్టె ముక్కలు చప్పగా చల్లారి కొరుకుడు పడకుండా సాగుతున్నాయి. కాఫీ మరీ చేదుగా ఉంది. ఇంతా తీసుకొచ్చి ముందు పెట్టినప్పుడు ఏమీ తినకుండా వదిలిపోతే బాగుండదన్నట్లు ఒక ముక్క కొరికి గుక్కెడు కాఫీ తాగాడు రాజు. ఇంకొక గంటలో భోజనం తయారుగా ఉంటుంది. మళ్ళీ వెనకపడకుండా కాస్తసేపు అటు ఇటు తిరిగి వచ్చాయి అన్నాడు ఆ ముసలి బేరర్. అలాగే అంటూ భోజనాల గది వదిలి బయటకు వచ్చాడు వరదరాజు. 2-3 రోజులు గడిచినా వరదరాజుకి హాస్టల్ జీవితం అలవాటు పడలేదు. ఈడు జోడు పిల్లలతో స్నేహం కుదరలేదు. ఏ పని చేసినా, ఏ మాట అన్నా అక్కడ చేరిన వారంతా ఒకటై తనని వేళాకోళం పట్టించడం రాజు గమనించాడు. తను కూడా హైస్కూల్లో చదువుకున్నాడు. క్లాసులో చాలామంది కన్నా తనకు మంచి మార్కులు వచ్చేవి. అక్కడ పిల్లలంతా తనతో స్నేహంగా ఉండేందుకు ప్రయత్నించేవారు. టీచర్లు తనని అభిమానంగా చూసేవారు. ఒక్కరోజైనా స్కూలు మానివేయాలనే బుద్ధి తనకు కలిగేది కాదు. మరి ఇప్పుడెందుకు ఇలా అయింది? ఇక్కడ పిల్లలంతా తనని ప్రత్యర్థిలా ఎందుకు చూస్తున్నారు? కాలేజీకి పోవాలంటే తన కాళ్ళు ఎందుకు గడగడలాడుతున్నాయి? టీచర్ అడిగిన ప్రశ్నకి జవాబు తెలిసి కూడా తనెందుకు చెప్పలేకపోతున్నాడు? అంతు దొరకని భయసందేహాలతో వేగిపోసాగాడు వరదరాజు. గదిలో ఉన్నా బయట ఉన్నా అతన్ని విడవకుండా ఓదర పెట్టడం మొదలుపెట్టారు తోడుపిల్లలు. భోజనాల గదిలో నానా రభస చేసి
తిండి సరిగా తిననిచ్చేవారు కాదు. ఆ అల్లరి భరించలేక అర్ధాకిలితో లేచి వచ్చేసేవాడు రాజు. ఒక్కొక్కసారి భోజనానికి పోకుండా గదిలో తలుపులు మూసుకొని ఉండిపోయేవాడు. ఆ పిల్లల ఆగడాలు భరించడం కన్నా ఆకలితో ఉండడమే నయమనిపించేది రాజుకి. అందువల్ల అతనికి శాంతి దక్కితే అదృష్టమే. దానిని నాశనం చేయడానికి ఇంకో రకమైన కార్యక్రమం ఏర్పాటయ్యేది. ఒక చిన్న డబ్బా డొక్కు పట్టుకొని వాయించుకుంటూ 10 మంది పిల్లలు గది ముందు తయారయ్యేవారు. మంత్రి, ఈరోజు వరదరాజులం వారు భోజనానికి వేంచేయలేదు. పాపం అనారోగ్యంతో బాధపడుతున్నారేమో. ఆస్థాన వైద్యుడికి వర్తమానం పంపు అనేవాడు ఒకడు నాటక పక్కీలో. అది కాదు మహాప్రభు, వారికి ఇంటి మీద ధ్యాస పుట్టి బెంగటి ఉన్నారట. ఇప్పుడే మన చారుడు వర్తమానం తెచ్చి ఉన్నాడు అనేవాడు ఇంకొకడు. మహారాజా, ఇదంతా మంత్రిగారి కల్పన. అసలు విషయం నన్ను మనవి చేయనివ్వండి. వరదరాజం వారి నాయనమ్మగారు స్వర్గవాసానికి ప్రయాణం సాగించే ముందు నాయనా వరదం అని చీరబిలిచి అమావాస్య నాడు అన్నం తినకూడదురా అని మంత్రోపదేశం చేశారట. కానీ వయస్య, ఈరోజు అమావాస్య కాదే. ఆకాశం మీద చంద్రుడు కనిపిస్తున్నాడే. సూర్యాస్తమయానికి పూర్వమే గది తలుపులు బిగించుకున్న వరదరాజును వారు చంద్రోదయాన్ని చూసి ఉండరు స్వామి. చంద్రోదయాన్ని చూసి ఉండరు స్వామి. ఇలా అంతులేని విధంగా అపహాస్యం చేస్తూ గోల చేసేవారు. హాస్టల్లో ఈ విధంగా యాతన పడుతుండే వరదరాజు కాలేజీలో ఎదుర్కోవాల్సిన బాధలు ఇంకో విధంగా ఉండేవి. వరదరాజు కాలేజీలో చేరిన 3వ నాడే అతడికి లెక్కల క్లాస్ అన్నా, లెక్కల మాస్టర్ అన్నా హడలు పుట్టే సంఘటన జరిగింది. రాజుకి లెక్కలు అభిమాన విషయం. ఒకసారి వాటిలో తలదూరిస్తే మరి చుట్టుపక్కల ఏమి జరుగుతున్నది తెలుసుకోలేనంతగా వాటిలో లీనమైపోతాడు. ఆ రోజు ఒక చిక్కు లెక్క చురుకుగా విడదీస్తున్నాడు వరదరాజు. అంతంత మాత్రంగా లెక్కల పుస్తకాలు తిరగవేసేవారికి అది అంతుపట్టేదిగా లేదు. రాజు పక్క కూర్చున్న విద్యార్థి ఇతని ఏకాగ్రతను పాడు చేయడానికి తన కాలుతో అతని పాదానికి ఉన్న చెప్పు జోడును పైకి లాగాడు. రాజు అది గ్రహించే స్థితిలో లేడు. తన పాదం నుండి జోడు జారిపోతుందని మాత్రం తెలుసుకున్నాడు. చేస్తున్న లెక్క పూర్తి అయ్యాక తీసుకోవచ్చని ఊరుకున్నాడు. ముందు బంచి విద్యార్థి ఆ జోడుని మరికాస్త ముందుకు తన్నాడు. ఒకరిద్దరు అలా చేసేసరికి అది పిల్లల మధ్య ఆటగా పరిణమించింది. ఇంకా ముందుకి పోతూ చివరగా డెస్క్ కిందగా ఉన్న టీచర్ కాళ్ళకి తగిలింది. ఎవరిది చెప్పు జోడు? తన చేతికర్రతో పైకెత్తి చూపిస్తూ అడిగాడు టీచర్. అతడి కళ్ళు అవమానంతో ఎర్రగా మండుతున్నాయి. ఆ మంటలో కరిగిన ఉక్కు ద్రవంలా వచ్చింది ఆ మాట. యుద్ధ సమయంలో సైరన్ ధ్వని విన్న పట్నంలా క్లాస్ అంతా క్షణకాలం నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఎవరిదిదంటే మాట్లాడరేం? ఈసారి ఆ ఉక్కు ద్రవరూపం విడిచి ఘనీభవించడం మొదలైంది. నాది కాదు సార్, ముందు వరుసలో కూర్చున్న ఒక పిల్లాడు అన్న మాట క్లాస్ అంతా అల్లుకుపోయింది. అందరితో పాటు తను నాది కాదు సార్ అనబోయిన వరదరాజుకి అంతలో ఏదో గుర్తుకి రాగా బెంచి కింద ఉండవలసిన తన రెండో జోడు కోసం చూసుకున్నాడు. అది టీచరు చేతికర్రని అలంకరించి ఉంది. నాదే సార్ అన్నాడు వణుకుతున్న కంఠంతో. ఇది తీసుకొని ముందు బయటికి నడు. తిరిగి నేను చెప్పే వరకు నా క్లాస్కి రాకు. నల్లని ఉక్కు కడ్డీలా వచ్చిన ఆ మాట వరదరాజు గుండెలో బలంగా గుచ్చుకుంది. తనకి అత్యంత ప్రీతిపాత్రమైన లెక్కల క్లాసు నుండి బహిష్కరణ. లెక్కల టీచరు దృష్టిలో దోషిగా నిలబడటం వరదరాజుకి సామాన్యమైన విషయాలు కావు. కళ్ళనీళ్లు ఆపుకుంటూ ధైర్యాన్ని కూడగట్టుకొని తన నిర్దోషిత్వాన్ని తెలియజేసేందుకు ప్రయత్నం చేశాడు. ముందు నా మాట ప్రకారం బయటికి నడువు. ఇప్పుడు నేనేమీ వినదలుచుకోలేదు అంటూ గర్జించాడు లెక్కల టీచర్. నిండు క్లాసులో దోషిగా తను చేయని తప్పుకి తలవంచుకొని బయటికి నడిచాడు రాజు. లెక్కల క్లాసులో జరిగిన ఈ అలజడి అంతలోనే హాస్టల్ ఆవరణలోకి పాకిపోయింది. వరదరాజు వంచిన తలతో తన గదికి తిరిగి వచ్చేసరికి గది ముందు 2 వరుసలు దీరి 10 మంది పిల్లలు నిలబడి ఉన్నారు. టీచరు మీదకి చెప్పులు విసిరే హీరో గారికి జై అంటూ ఒకడు మొదలు పెట్టగానే వీరాది వీరుడికి జై అంటూ అంతా గొంతులు కలిపి సమూహ గానంలా పాడసాగారు. ఆ రాత్రి పక్క మీద పడి తలగడ తడిసిపోయేటట్లు ఏడ్చాడు వరదరాజు. ఆ రోజు శనివారం, మర్నాడు ఆదివారం. ఆదివారం నాడు అన్నయ్య వస్తాడు.
తనకి చదువు వద్దని అన్నయ్యతో చెప్పివేస్తాడు. తాను ఈ హాస్టల్లో ఉండి తిండి లేక చచ్చిపోతాడని అన్నయ్యకి అర్థమయ్యేలా నచ్చచెబుతాడు. అన్నయ్య తనని ఇంటికి పిలుచుకుపోతాడు. పోనీలే రాజు, ఈ వెధవ చదువు రాకపోతేనేం, హాయిగా మన ఊళ్ళోనే ఉండు, ఇద్దరం ఆ పొలం పని చూసుకుందాం, లేకపోతే రామప్పంతులు వీధి బడిలో పాఠాలు చెబుతూ గాని అన్నాడు. అక్కడితో తనకి ఈ పీడ వదిలిపోతుంది. ఈ కోతుల మేళం బాధ తీరిపోతుంది. వీళ్ళెంత బాధించినా ఇంక ఒక్కరోజు అని మనసుకి సమాధానం చెప్పుకొని తన్ను తాను ఓదార్చుకున్నాడు రాజు. ఆదివారం సూర్యుడు ఎంతో అందంగా కనిపించాడు వరదరాజుకి. ఆ సూర్యుడు తమ ఊరి మీదుగానే ఇటు వస్తున్నాడు. తమ ఊరికి వెనకగా ఉన్న కొండల్లోంచి ఇంకా రావచ్చునా కూడదా అన్నట్లు తొంగి తొంగి చూసి మరీ బయటకు వస్తాడు. బహుశా అన్నయ్య పట్నం వచ్చే సన్నాహంలో ఉండడం చూసే ఉంటాడు. పూర్ణ తను కూడా వస్తానని మారం చేస్తుంటే వదిన పెట్టే ఊరడింపులు వినే ఉంటాడు. అయినా ఏమీ ఎరగనట్లు ఆకాశం మీద తన దారి వెంట నడిచిపోతున్నాడు. సూర్యుడు చెప్పకపోయినా తనకు తెలుసు, అంత మంచి వార్త మోసుకు వస్తున్నాడు కాబట్టే ఇంత అందంగా కనిపిస్తున్నాడు ఈ రోజున అనుకున్నాడు రాజు. శుభ్రంగా స్నానం చేసి బట్టలు వేసుకున్నాడు. త్వరగా టిఫిన్ తిని తన గదికి చేరుకున్నాడు. తన ఊరిలో తను గడపబోయే జీవితాన్ని తలుచుకుంటూ కాస్తసేపు మురిసిపోయాడు. వదిన చేతి వంటల్ని తలుచుకుంటూ పెదవులు చప్పరించాడు. తన గది అందున్న వరండా చివరి నుంచి ఈ చివరికి 4 సార్లు పచార్లు చేశాడు. ఆదివారం మూలంగా హాస్టల్ అంతా చాలా వరకు ఖాళీగా ఉంది. మిగిలి ఉన్న కొద్దిమంది కూడా ఇంకా గదులు వదిలి బయటికి రాలేదు. వరదరాజు అడుగులో అడుగు వేసుకుంటూ గేటు వరకు వెళ్ళి చూసి వచ్చాడు. తన ఊరు పోయే దారివైపు చూపు అందినంత దూరం దృష్టి సారించి చూశాడు. కారులు, బస్సులు జోరుగా తిరుగుతున్నాయి. 1-2 ఎడ్ల బళ్ళు కూడా రోడ్డు మీద ఉన్నాయి. కానీ అవి తమ ఊరివి కావు. తమ ఊరి బళ్ళని, మనుషుల్ని తను ఎంత దూరం నుంచైనా ఇట్టే పోల్చుకోగలడు. పట్నంలో పెద్ద చదువులు చదివి పరీక్షలు పాసవ్వాలని వచ్చిన అబ్బాయి, అన్నయ్య కోసం అంతటా ఎదురుచూస్తున్నావా అంటూ సూర్యుడు రాజు బుగ్గల్ని, తలని అభిమానంగా తాకి ముద్దు పెట్టుకున్నాడు. రాజు ఉంగరాల జుట్టు ఎండకి వేడిగా ఉండిపోతున్నది, ఉడికిపోతున్నది. ఎర్రగా కందిన ముఖం మీద చెమట బిందువులు అప్పుడే వికసించిన ఎర్రకలువ మీద నీటి బొట్టుల్లా ఉన్నాయి. వరదరాజును చూచి సూర్యుడు తన ముఖం కూడా ఎర్రగా మార్చుకున్నాడు. నడినెత్తికెక్కి గ్రామం వంక ఒకసారి తొంగి చూసిన సూర్యుడు అటు దిగజారుతూ జాలిగా వరదరాజును చూశాడు. మీ అన్నయ్య వస్తాడు, భయం లేదు, పోయి భోజనం చేసిరా అని ఓదార్చాడు. ఆదివారం నాడు నేను రాకపోయినా నువ్వేం కంగారు పడకు. బండి ఎక్కుతుంటే అన్నయ్య అన్నమాట జ్ఞాపకం వచ్చింది రాజుకి. కొంపతీసి అన్నయ్య రాడా? లేకపోతే రాకపోతే ఎలా? ఎలా? వరదరాజు గుండె మీద నుంచి మణుగురాయి గడగడా దొర్లినట్లయింది. అతడి కళ్ళల్లో శ్రావణ మేఘాలు కదలాడాయి. ఒళ్ళంతా చలితో బిగుసుకుపోయింది. కాళ్ళు తిమ్మిరిపోయినట్లు కదలడం మానేయి. వాడిన తోటకూర కాడల్లా వాలిపోయాయి చేతులు. మంచం పక్కగా ఉన్న కుర్చీలో కూలబడ్డాడు వరదరాజు. 2 గంటల వేళ ముసలి బేరరు క్యారియర్లో ఇంత అన్నం, కూర, పులుసు తెచ్చిచ్చాడు. నిన్న రాత్రి కూడా భోజనానికి రాలేదు. ఈ పూటైనా వస్తావేమో అని చూశాను. ఉదయం టిఫిన్ తిన్నావో లేదో నేను చూడలేదు. ఇలా తిండి మానుకుంటే చదువు ఎలా చదువుకుంటావు? ఇక్కడ అంతా కోతిమూక. మొదట్లో ఎవరు వచ్చినా ఈ విధంగానే కాల్చుకు తింటారు. నువ్వు భోజనానికి రావడం మానకు. నీకు వేరుగా నేను భోజనం పెడతాను అన్నాడు ఆప్యాయంగా. వరదరాజు అతని చేతిలోని క్యారియర్ అందుకుంటూ తాత అన్నాడు. ఆ ముసలి బేరరు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకు నీ ఈడు మనవడు ఉండేవాడు బాబూ. నీలాగే ఎంతో సిగ్గుగా, మరెంతో భయంగా ఉండేవాడు. వాడికి నేనంటే ఎంతో అభిమానం. ఇప్పుడు ఎక్కడున్నాడు తాత? ఇక్కడికి రాడా? రాడు బాబు, ఈ తాతను చూసేందుకు రాడు. ఎప్పటికీ రాడు, రాలేడు అని మెల్లగా అనుకుంటూ వెళ్ళిపోయాడు ఆ ముసలి బేరర్. వరదరాజు ఆ రోజు కడుపు నిండుగా భోజనం చేశాడు. రాత్రి నిద్రలేని కారణంగా కడుపు నిండింది తడవుగా కళ్ళ మీదకి కునుకు వచ్చింది. అతనికి తెలివి వచ్చేసరికి ఆదివారం సూర్యుడు వెలవెలబోతున్నాడు. ఆదివారం నాడు అన్నయ్య రాలేదు అనుకున్నాడు రాజు. రేపు వచ్చేటప్పుడు కారణం కనుక్కొని వస్తాను, భయపడకు వరదరాజు అని ఓదారుస్తూ వెళ్ళిపోయాడు సూర్యుడు. ఆ రాత్రి తిరిగి వరదరాజు భోజనానికి పోలేదు.
మరునాడు ఉదయం టిఫిన్ తింటుంటే ఎవరో అనుకుంటున్నారు, ముసలిబేరరు రాత్రి గుండెల్లో నొప్పి వచ్చి చచ్చిపోయాడని. వరదరాజుకి మరీ తినబుద్ధి కాలేదు. హాస్టల్కి వెనక భాగంలో నౌకర్లకి వేరుగా గదులున్నాయి. బేరర్ తాత గది కోసం అడుగుతూ అటు వెళ్ళాడు రాజు. తాత గది ముందు కొందరు నౌకర్లు, బేరర్లు గుమిగూడి ఉన్నారు. కొందరు తాత దేహాన్ని అంతిమయాత్రకి సన్నద్ధం చేస్తున్నారు. నిర్జీవంగా పడి ఉన్న ఆ ముసలివాడిని చూసి తాత అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు వరదరాజు. నిన్న కాక మొన్న వచ్చి హాస్టల్లో చేరిన ఆ కుర్రాడు ఒక బేరర్ కోసం ఏడవటం అక్కడ చేరిన అందరికీ ఆశ్చర్యం కలిగించింది. బహుశా ఏదో బంధుత్వం ఉండి ఉంటుంది అనుకున్నారు. ఈ పిల్లాడి కోసం నిన్న మధ్యాహ్నం ప్రత్యేకంగా భోజనం గదికి తీసుకుపోయాడు. ముందు నుండి ఒకరికొకరు తెలిసి ఉండాలి అన్నారు మరికొందరు. తాత నీకు చుట్టమా? ఎవరో ప్రశ్నించారు. కాదు, అవును అంటూ వెనుతిరిగి వచ్చేశాడు వరదరాజు. ఆ రోజు ఆదివారం ఉదయం లేచిన దగ్గర నుంచి వరదరాజే జ్ఞాపకం వస్తున్నాడు మీనాక్షికి. అన్నయ్య, ఆదివారం నాడు తప్పక వస్తావు కదూ? బండిరాముల చేత రాజు పంపిన చీటీ నడవగూటిలో గాలికి రెపరెపలాడుతున్నది. మీకోసం ఎదురుచూస్తుంటాడేమో, వెళ్ళి రాకూడదు అంది భర్తకి భోజనం వడ్డిస్తూ మీనాక్షి. అన్ని ఏర్పాట్లు చేసి వచ్చానని సత్యబాబు చెప్పాడు. నేను పోయి చేసేదేముంది అన్నాడు శివయ్య. ఏమీ చెయ్యాలని కాదు, ఒకసారి చూసి వస్తే మనకి వాడికి కూడా తృప్తిగా ఉంటుంది. పిల్లాడు ఎలాగున్నాడో, ఏం తిన్నాడో, ఏం మానాడో అన్న బెంగ నాకు తీరుతుంది. వరదుడు అందరు పిల్లల మాదిరి పిల్లవాడైతే ఇంతగా అనుకునేందుకు ఏమీ లేదు. వాడు వట్టి బెదురుపోతు. ఇల్లు విడిచి బయట ఎప్పుడూ ఉండనివాడు. నలుగురితో కలిసి తిరగడం కూడా వాడికి తెలియదు. తోడి పిల్లలు ఎటువంటి వారో అనవసరంగా వరదుడిని బాధ పెడుతుంటే ఇంటికి పిలుచుకొస్తావా? అలాగేం లేదు. అలాగేం కాలేకపోతే ఇలాగ మాటిమాటికి మనం వెళ్ళకపోవడమే మంచిది. అక్కడి జీవితానికి అలవాటు పడుతున్న వాడికి మళ్ళీ ఇంటి మీద ధ్యాస కలిగించినట్లు అవుతుంది. నా ఉద్దేశంలో రాజు నువ్వనుకుంటున్నంత అమాయకుడు కాదు. బండిరాములు చెప్పలేదు పట్నంలో కాలు పెట్టేసరికి రాజుబాబుకి మంచి హుషారు వచ్చిందని. ఎల్లకాలం వాడి మంచి చెడ్డలు చూసే ఓపిక మనకు ఉంటుంది, ఉండకపోతుంది. వాడి బ్రతుకు వాడు బ్రతికి అలవాటు చేయడం మంచిది. అది చిన్నతనంలోనే చేయవలసింది. పోనీ ఈనాటికైనా మించిపోయింది లేదు, నేర్చుకొని అన్నాడు శివయ్య. పొద్దు తిరుగుముఖం పట్టే వరకు మాట వరుసకి తన ముందు అలా అన్నా ఏదో సాకు కల్పించుకొని భర్త పట్నం వెళ్ళి రాకపోడు అనుకుంది మీనాక్షి. చీకటి పడబోతున్న సమయంలో పొలం నుండి తిరిగి వచ్చి వంటి మీద ఉడుకు నీళ్లు పోసుకొని మీనాక్షి అలా రామభజన మండపం వైపు పోయి వస్తాను అంటూ అతడు కాలు కదపడంతో ఆ కాస్త ఆశ వీగిపోయింది. అన్నపూర్ణ ఆ ఇంటికి కోడలుగా కాక సవతి తల్లిగా రావడం శివయ్య మనసుకి ఆఘాతం కలిగించింది. ఆమె తన మంచి మనస్సుతో ఆ గాయాన్ని మానబెట్టింది. కానీ ఆ మచ్చ మాత్రం మిగిలిపోయింది. అది కంటబడినప్పుడల్లా శివయ్య మనస్సు విలవెల్లాడిపోతుంది. మీనాక్షికి ఈ సంగతి తెలుసు. భర్త వరదరాజు పట్ల బాధ్యత నిర్వహించగలిగాడే కానీ ఏనాటికి మమత పెంచుకోలేడని ఆమె గ్రహించింది. అందువల్ల భర్త పట్ల ఆమెకు కోపం, అలుసుతనం కలగలేదు. జాలి, సానుభూతి కలిగాయి. తండ్రి చర్య అంతలా గర్హిస్తూ కూడా పినతల్లికి పిల్లాడిని అందుకున్నందుకు ఆదరభావం కలిగింది. విధి నిర్వహణకి అతడిచ్చే విలువకు అతని మీద ఎనలేని గౌరవం కలిగింది. భర్త అటు వెళ్ళగానే చిన్న కాగితం తీసుకొని రాజుకి ఉత్తరం రాసింది మీనాక్షి. చిరంజీవి వరదుడికి వదిన ఆశీర్వదించి రాయినది. నిన్న రోజంతా అన్నయ్య కోసం ఎదురుచూసి అలసిపోయి ఉంటావు. మీ అన్నయ్య రావాలని అనుకున్నారు, కానీ కాలులో ముళ్ళు గుచ్చుకుంది. నిన్న మన ఊరు నుంచి పట్నానికి బళ్ళు బయలుదేరలేదు. అన్న రాలేదని నువ్వేం కంగారు పడలేదు కదూ? నాకు తెలుసు. నువ్వు చాలా మంచి పిల్లాడివి. జాగ్రత్తగా చదువుకొని వదిన కోరిక తీరుస్తావు కదూ? కాలి నొప్పి తగ్గగానే అన్నయ్య వస్తారు. పూర్ణ చిన్నాన్న దగ్గరికి తను వస్తానంటున్నది. దాని జ్వరం పూర్తిగా తగ్గిపోయి ఆడుకుంటున్నది. నువ్వు వెళ్ళిపోయాక 2-3 రోజుల వరకు ఎర్రావు దూడ నీకోసం అంబా అంటూ అరుస్తూ అటు ఇటు చూసింది. పిచ్చిముండ, వరదం పెద్ద చదువు చదువుకునేందుకు పట్నం పోయాడు అని చెప్పాను. అలాగా అన్నట్లు తల ఆడించి మరి అరవడం మానేసింది.
చూసావా, దానికి కూడా నువ్వు చదువుకుంటున్నావంటే ఎంత సరదాగా ఉందో. మరి ఉండనా? ప్రేమతో వదిన. ఉత్తరం ఒకసారి పూర్తిగా చదువుకొని మడత పెట్టి రవికిలో పెట్టుకుంది మీనాక్షి. పూర్ణని ఎత్తుకొని అప్పన్న గారింటికి వైపు కాలు కదిపింది. అప్పన్న లంక పొగాకు చుట్టకొసని మునిపళ్లతో కొరికి ఉమ్మి, కూతురు గరిటతో తెచ్చిన నిప్పు నోటి ముందు పెట్టుకొని చుట్ట అంటించుకుంటున్నాడు. మీనాక్షమ్మ అంది అప్పన్న కూతురు మెట్ల మొదట్లో నిలిచిన మీనాక్షిని చూసి. ఏంటమ్మా ఈ వేళప్పుడొచ్చేవు? శివయ్య ఇంటికాడున్నాడా? పొలం పోయాడా? మరిదిని పట్నం చదువుకి పంపేవట కదా అంటూ కుశల ప్రశ్నలు వేశాడు. అన్నిటికీ తగు విధంగా సమాధానాలు చెప్పి, రేపు గాని మీ ఇంటి నుంచి ఎవరైనా పట్నం పోతున్నారా బాబాయ్ అంది మీనాక్షి. పల్లెటూరులో పెద్దవాళ్ళని ఏదో వరుస పెట్టి పిలవడం ఆచారం. ఆడవాళ్ళైతే అత్తయ్య పిన్ని అని, మగవాళ్ళైతే మావయ్య బాబయ్య అని, ఇంకా ముసలివాళ్ళైతే తాతగారు మామగారు అని, ఇలా వయసుల్ని బట్టి వారి వరసలు మారుతుంటాయి. ఏంటి సంగతి? మరిదికి పిండి వంటలు ఏం చేసి పంపుతున్నావు అన్నాడు అప్పన్న దాకంత నోరు వెళ్ళబెట్టి నవ్వుతూ. ఈ ఉత్తరం కాస్త వరదుడు హాస్టల్లో ఇచ్చి వస్తారేమో అని. అట్టాగా, అమ్మాయి చేతిలో పెట్టు. ఎవరైనా పోయేవారుంటే పంపిస్తాను. మా ఇంటి నుంచి రేపటెల్లుళ్ళ ఎవరూ పోబోవటం లేదు. అయినా పర్వాలేదు, ఊళ్ళో కనుక్కుంటాను. నీ మరిదికి ఆ ఉత్తరం చేరేలా చూస్తాను అన్నాడు అప్పన్న. ఉత్తరం అప్పన్న కూతురి చేతిలో పెట్టి ఇంటికి తిరిగి వచ్చింది మీనాక్షి. శివయ్య అట్టేసేపు రామభజన మండపంలో కూర్చోలేదు. ఇంటికి వచ్చేసరికి వీధి తలుపు గొళ్ళెం పెట్టి ఉంది. భార్య నిప్పు కోసమో అప్పు కోసమో ఇరుగింటికో పోయి ఉంటుందని వీధి అరుగు మీదే కూర్చున్నాడు. అల్లంత దూరం నుంచే తండ్రిని చూసి నాన్న నాన్న అంటూ చేతులు చాచింది పూర్ణ. ఎక్కడికి పోయావు అన్నాడు శివయ్య. అప్పన్నగారింటికి. పట్నం సంగతులు ఏమైనా తెలిసేమోనని. తను వరదరాజుకి ఉత్తరం రాసినట్లు మీనాక్షి భర్తతో చెప్పలేదు. ఇంటిని గుర్తు చేయకపోతే రాజు అక్కడ అలవాటు పడతాడని శివయ్య అభిప్రాయం. అయితే ఇంటి వార్తలు, అన్నా వదినల ధైర్యవచనాలు, బుజ్జగింపులు అప్పుడప్పుడు అందుతుంటేనే వరదడు బ్రతుకులో ముందుకు పోయే బలం సంపాదించుకుంటాడని మీనాక్షి నమ్మకం. ఉత్తరం రాసినట్లు తను చెబితే వాడికన్నా నీకే ఎక్కువ దిగులుగా ఉన్నట్లుంది. నువ్వింతగా గింజుకుంటావని తెలిస్తే ఒకసారి పోయి వచ్చేవాణ్ణే అని భర్త అంటాడని మీనాక్షికి తెలుసు. ఏమిటి సంగతులు? రాజు సరిగా ఉన్నాడా? ఈరోజు పట్నం ఎవరూ పోలేదట. తలుపు తీసి దీపం వెలిగిస్తూ అంది మీనాక్షి. ఆ రోజు వరదరాజు కాలేజీకి పోలేదు. ముందు రోజు అన్నయ్య రాలేకపోయిన కారణాన్ని ఊహించుకుంటున్నాడు. ఉదయం నిర్జీవంగా పడి ఉన్న బేరర్ తాత రూపాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. పాపం, తను భోజనం చేయలేదని తన కోసం ప్రత్యేకంగా భోజనం తెచ్చిపెట్టాడు. భయం లేదు బాబు అంటూ ధైర్యం చెప్పాడు. ఆ ముసలి బేరర్ని మొదటిసారి చూడగానే మంచివాడు అనే అభిప్రాయం కలిగింది తనకు. మంచివారినే దేవుడు త్వరగా తన దగ్గరికి పిలిపించుకుంటాడు. అమ్మా నాన్న మంచివాళ్లే అయి ఉంటారు. అందుకే అంత త్వరగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అన్నయ్య వదిన పూర్ణ కూడా మంచివాళ్లే. ఆ ఆలోచన వచ్చినందుకే వరదరాజు ఒంటి మీద వెంట్రుకలు భయంతో నెక్కుబొడుచుకున్నాయి. కాళ్ళు చేతులు గడగడలాడాయి. అన్నయ్య ఆదివారం నాడు వస్తానని ఎందుకు రాలేదు? పూర్ణకి జ్వరం ఇంకా తగ్గలేదా? ఎక్కువ జబ్బుగా ఉందా? అందువల్ల అన్నయ్య రాలేదా? ఎంతో ఆందోళనగా కలవరపడింది వరదరాజు మనస్సు. గదిలో కూర్చోబుద్ధి కాలేదు. క్లాసుకి వెళ్లాలనిపించలేదు. పిచ్చివాళ్ల రోడ్లన్నీ తిరిగాడు. పొద్దు అటు వాలేసరికి కడుపులో ఆకలి కరకరమన్నది. అద్దాల బండివాడి దగ్గర 2 అణాల మరమరాలు కొనుక్కొని తిన్నాడు. పక్కనే ఉన్న పంపులో నుంచి ఇన్ని నీళ్లు తాగాడు. కాళ్ళు పీకుతుంటే తలుపులు మూసి ఉన్న ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. ఆ ఇంటికి ఎదురుగా పెద్ద మేడ ఉంది. మేడకు ముందు మంచి పువ్వుల తోట, ఇనుప గజాల గేటు. గేటు ముందు కాపలావాడు. ఇంటి ఆవరణలో హుందాగా తోకాడిస్తూ తిరుగుతున్న పెద్ద కుక్క. ఆ ఇల్లు చాలా బాగుంది. నేను పెద్దవాడినే చాలా డబ్బు గడించి ఇటువంటి మేడ కట్టాలి. ఇంటి ముందు ఇంతకన్నా చాలా పువ్వుల మొక్కలు వెయ్యాలి అనుకున్నాడు. అటువంటి మేడ కట్టాలని నిర్ణయించుకున్నాక ఎవరు ఏ ప్రదేశం వాడుకోవాలి అన్న ఆలోచనలో పడ్డాడు రాజు. అదిగో ఆ కుడివైపు గది అన్నయ్యకి, దానికి పక్కగా ఉన్నది వదినకి, ఆ పచ్చ పరదాలు ఉన్న గది పూర్ణకి. ఆ ముందు హాల్లో ఇంటికి వచ్చిన వాళ్ళు కూర్చుంటారు.
మేడ మీద ఉన్న గదుల్లో ఒక మంచి గది తను చదువుకోవడానికి, ఇంకొకటి తను పడుకునేందుకు ఎంచుకుంటాడు. మిగిలినవన్నీ ఎవరైనా తమ ఊరు నుండి వస్తే ఉండేందుకు ఇస్తాడు. వరదరాజు అటువంటి మేడ ఎప్పుడు చూడలేదు. లోపల అలంకరణ ఎలా ఉంటుందో అతనికి తెలియదు. అయినా ఎలా ఉండాలో ఊహించుకుంటున్నాడు. తన ఊహల ప్రకారం ఎక్కడ ఏ వస్తువు ఉండాలో నిర్ణయించి సర్దుతున్నాడు. 2 గంటల పాటు శ్రమించి ఆ మేడ తమకు నివాసయోగ్యంగా ఉండేలా మార్పులు చేశాడు. అంతా సరిగా ఉందని చూసుకునే సమయంలో బోయ్ బోయ్ అంటూ ఓ నల్ల అంబాసిడర్ కారు వచ్చి గేటు ముందు ఆగింది. కాపలావాడు గేటు తెరిచి పక్కకి తప్పుకొని నిలబడ్డాడు. పోర్టికోలో కారు ఆగడంతోటే ఒక చక్కని అమ్మాయి చేతిలో పుస్తకాలు పట్టుకొని దిగింది. అంతలో ఒక నడివయసు స్త్రీ, ఆ పిల్ల తల్లి అయి ఉంటుంది, ఇంటిలోంచి వచ్చి ఆమెను ఎదుర్కొంది. ఆ స్త్రీ చేతులు పట్టుకొని ఊగుతూ ఉత్సాహంగా ఏదో చెప్పుకుపోతున్నది ఆ పిల్ల. ఆ పిల్ల ఎంత అదృష్టవంతురాలు అనుకున్నాడు వరదరాజు. తనలా చదువు కోసం ఇల్లు వదిలి పై ఊరికి పోనక్కర్లేదు. తనలా హాస్టల్లో కోతిమూక వంటి పిల్లల మధ్య ఉండనక్కర్లేదు. వాళ్ళు చేసే వెక్కిరింపులకు జడిసి అర్ధాకిలతో భోజనం ముందు నుంచి లేచిపోనక్కర్లేదు. కంటి మీద కునుకు లేకుండా రాత్రి అంతా డబ్బా డొక్కుల మోత విన్నక్కర్లేదు. చేయని తప్పుకి టీచర్ చేత తలవాచేటట్లు చివాట్లు తినక్కర్లేదు. ఎంత అదృష్టం చేసుకుని పుట్టింది ఈ అమ్మాయి, మనసు తీరా మరొకసారి అనుకున్నాడు రాజు. హాయిగా అన్నయ్య పట్నంలో ఉంటే తనకి హాస్టల్ బాధ తప్పును. వదిన చక్కగా తినేందుకు అన్నీ చేసి పెట్టును. కానీ ఎలా? అన్నయ్య అట్టే చదువుకోలేదు. గ్రామంలో ఉండకపోతే వ్యవసాయం ఎవరు చూస్తారు? లేకపోతే తినేందుకు తిండి ఎలాగ వస్తుంది? అన్నయ్య, వదిన, పూర్ణ పట్నం వచ్చి ఉండే మార్గం ఏదైనా ఉందా? ఆలోచనలని అటు ఇటు పరిగెత్తించాడు వరదరాజు. చివరికి చిక్కిందో చక్కని ఊహ. తను బాగా చదువుకొని ఉద్యోగం చేస్తాడు. అప్పుడు సత్తిబాబులా తను పొలాలను కౌలుకిచ్చి అన్నయ్య, వదిన, పూర్ణ వచ్చి తనతో ఉంటారు. పూర్ణ హాయిగా ఇంటి దగ్గర ఉండే కాలేజీలో చదువుకుంటుంది. ఈ ఆలోచన రాగానే ఆ రోజు తను కాలేజీకి పోలేదని, ఆ విధంగా చదివితే తను పరీక్ష పాసు కాలేనని తోచింది వరదరాజుకి. ఇక నుంచి ఏమైనా కాలేజీ మానివేయకూడదు, రోజు విధిగా వెళ్ళాలి అనుకున్నాడు. తను చేయబోయే ఉద్యోగం, కట్టబోయే మేడ గురించి ఆలోచిస్తూనే నడక సాగించాడు రాజు. నీటి మీద నుంచి వచ్చిన చల్లని గాలి అతని ముఖానికి కొట్టింది. పరిసరాలు చూసి తను ఎక్కడ ఉన్నది గ్రహించుకునేసరికి తన హాస్టల్ దిక్కుగా కాక గ్రామం వైపు నడుస్తున్నట్లుగా తెలుసుకున్నాడు. అప్పటికే చాలా చీకటి పడింది. వంతెన మొదటి నుండి హాస్టలు 2 మైళ్ళు పైగా ఉంటుంది. బస్సు మీద పోవాలంటే జేబులో డబ్బులు లేవు. ఏ బస్సు ఎటుపోతుందో కూడా తనకు తెలియదు. కాస్త త్వరగా నడిస్తే సరి కాలికి బుద్ధి చెప్పాడు. వరదరాజు హాస్టల్ చేరేసరికి మెయిన్ గేటుకి తాళం వేసి ఉంది. సాధారణంగా ఆ గేటు ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఒక్కొక్కసారి ఏ అర్ధరాత్రికో తాళం వేస్తారు. రెండో ఆట సినిమాకి వెళ్ళి వచ్చిన పిల్లలు అట్టే ఎత్తులేని ఆ పక్క గోడ మీదకి ఎక్కి ఆవరణలోకి గెంతు వేస్తారు. ముందు రోజు రాత్రి నిద్ర రాక గది కిటికీలో నుంచి బయటికి చూస్తుంటే ఎవరో కాంపౌండ్ వాల్ ఎక్కినట్లు అనిపించింది వరదరాజుకి. దొంగలు కారు కదా అని ఊపిరి బిగబట్టి అట్టే చూశాడు. ఒకరి తర్వాత ఒకరుగా 4 పిల్లలు గోడ దూకి లోపలికొచ్చారు. నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడుకుంటూ రాజు గది పక్క నుంచి వెళ్ళిపోయారు. దగ్గరగా వారిని చూసి పోల్చుకున్నాడు రాజు. వాళ్ళు హాస్టల్లో ఉంటున్న పిల్లలే. గేటు 11 గంటలకి ముందుగా తాళం వేయరు. అప్పుడే అంత అర్ధరాత్రి అయిపోయిందా? తను మతి లేకుండా ఆ వీధి ఈ వీధి తిరుగుతూ ఉండిపోయాడు. ఇప్పుడు ఏమిటి మార్గం? వెనక్కి తిరిగి వెళ్ళిపోతే ఎక్కడ పడుకోవడం? రాత్రి గదిలో లేనని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమని జవాబు చెప్పడం? ముందు రోజు తను చూసిన దృశ్యం వరదరాజుకి గుర్తుకు వచ్చింది. అవలీలగా మామిడి చెట్లు, చింత చెట్లు ఎక్కిపోగలిగిన నేను ఈ పాటి గోడ ఎక్కలేనా? గప్చిప్గా గోడ దూకడమే మంచిది అనుకున్నాడు. నెమ్మదిగా గోడ ఎక్కి ఒక కాలు ఆవరణ వైపుకి వేశాడు. అంతలో ఏదో మెరుపులాంటిది మెరిసింది. వెంటనే 4-5 కంటాలు పక్కపక్కమన్నాయి. అదురుపాటుతో నేల మీద బోర్లా పడ్డాడు వరదరాజు. నోటి నిండా ముక్కు నిండా బుగ్గి కూరుకుపోయింది. ఓహో, వరదరాజులం గారు రాత్రి షికార్లు మొదలుపెట్టారా? గోడలు గెంతటం కూడా నేర్చుకున్నారా?
గట్టిగా అరుస్తూ వెళ్ళిపోయారు ఆ పిల్లలు. మరునాడు సాయంకాలం వరదరాజు తన గదిలో కూర్చొని ఉండగా తలుపు తోసుకొని 10 మంది పిల్లలు గదిలోకి జొరబడ్డారు. వారిలో ఒకరు ముందుకు వచ్చి, నీ పేరు వరదరాజేనా అంటూ ప్రశ్నించాడు. అవును అన్నాడు వరదరాజు. ఈ ఫోటో నీదేనా? రాత్రి గోడ దూకుతుండగా తీసిన ఫోటో అది. ఫోటోల గురించి వరదరాజుకి తెలిసింది అతి స్వల్పం. ఒకసారి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గారింట పెళ్లిలో పెళ్లివారంతా కలిసి ఒక ఫోటో తీయించుకున్నారు. అది తిన్నగా రాకపోతే ఎండ తగినంత లేదని, అందువల్ల అలా వచ్చిందని అనుకున్నారు. మరి రాత్రిపూట ఈ ఫోటో ఎలా తీశారు? అవును నాదే అన్నాడు గొంతు సవరించుకుంటూ. రాత్రిపూట హాస్టల్ వదిలి బయటకు తిరగడం, పైగా గోడ దూకి రావడం తప్పని నీకు తెలుసా? తెలుసు అన్నట్లు తల ఊపాడు వరదరాజు. మరి కావాలనే రూల్స్ ఉల్లంఘిస్తున్నావన్నమాట. ఈ ఫోటో ఇప్పుడు వార్డెన్ గారికి చూపిస్తున్నాను. తోటి విద్యార్థివి, ముందుగా నీకు తెలియజేయడం మంచిదని వచ్చి చెప్పాను. ఒక నిందితుడికి జడ్జి 10 ఏళ్ల ఖైదు శిక్ష విధిస్తున్నాను అని చెప్పినట్లు గంభీరంగా ముఖం పెట్టి అన్నాడు ఆ విద్యార్థి. అంతమంది ముందు బావురుమన్నాడు రాజు. ఇంకెప్పుడు ఇలా చేయను అన్నాడు ఏడుపు ఆపుకుంటూ. 10 గుంజీలు తీసి చెంపలు వేసుకో, అప్పుడు నీ మాట నమ్ముతాను అన్నాడు ఆ పిల్లాడు. ఎప్పుడో చిన్నప్పుడు వీధిబడిలో రామప్పంతులు ముందు గుంజీలు తీశాడు వరదరాజు. అటు తర్వాత ఎప్పుడు ఇటువంటి శిక్ష గురికాలేదు. కంట నీరు కారుస్తూ 10 గుంజీలు తీశాడు. ఇక నుంచి బుద్ధిగా మసులుకో, ఏదైనా నీకు తెలియకపోతే నన్ను అడుగు. శిక్ష విధించిన అబ్బాయి హుందాగా ఆ మాట అని ఆ ఫోటోని అక్కడే చింపి పారవేసి వెనుదిరిగాడు. మిగిలిన వాళ్ళు అతన్ని అనుసరించారు. నీళ్ల బిందె తెన్నె మీద పెట్టి వెనుదిరిగిన మీనాక్షి వరదరాజును చూసి ఆశ్చర్యపోయింది. వరదం, నువ్వెప్పుడొచ్చావు అంది. నీ వెనకనే వచ్చాను వదినా. ఎలా వచ్చావు? నడిచి వచ్చాను. అది కాదయ్యా నేను అడుగుతున్నది. ఇప్పుడు సెలవులు లేవు కదా, వారం మధ్యలో ఎలా వచ్చావని. నేనక్కడ ఉండి చదువుకోలేను వదినా. సలక్షణంగా హాస్టల్లో ఉండి చదువుకోమంటే ఏమైందయ్యా నీకు? కాస్త కటువుగానే ఆ మాట అందా మీనాక్షి. తను తిరిగి వచ్చినందుకు సంతోషపడుతుందనుకున్న వదిన ఆ విధంగా మాట్లాడడం చూసిన వరదరాజు కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. ముఖం వాల్చుకొని కాలితో నేలను రాస్తూ నిలబడిపోయాడు. అప్పుడే కూరమడి దగ్గర నుంచి వచ్చిన శివయ్య, రాజు నువ్వెప్పుడొచ్చావు అంటూ పలకరించాడు. ఇప్పుడే వస్తున్నాడు. మీ తమ్ముడికి బంగారు తండ్రిలా పట్నంలో ఉండి చదువుకోమంటే కాలిలో పురుగు తొలిచిందట అంది మీనాక్షి వరదరాజు వంక చురచురా చూస్తూ. నువ్వు ఊరుకో మీనాక్షి, వాడు అంత దూరం నుంచి అలసిపోయి ఇంటికి వస్తే కాస్త పాలో నీళ్ళో ఇచ్చి కూర్చోమనడం లేక తగువుకి సిద్ధపడ్డావేంటి అన్నాడు శివయ్య. అన్నయ్య ఎంత మంచివాడు అనుకున్నాడు రాజు. అన్నయ్య అంటూ కౌగిలించుకొని అంతవరకు ఆపుకున్న దుఃఖాన్ని ధారాళంగా వదిలిపెట్టాడు. లే రాజు, లేచి కాళ్ళు చేతులు కడుక్కురా, మీ వదిన ఆవు పాలు వేడి చేసి ఇస్తుంది అంటూ అతడి చేతుల్ని తప్పించాడు శివయ్య. కళ్ళు తుడుచుకుంటూ రాజు ఇంట్లోకి వెళ్ళాడు.